పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు పెద్దపల్లి నియోజకవర్గం చివరి ఆయకట్టు వరకు చివరి తడి కింద ప్రత్యేకంగా D83, D86 ప్రధాన కాల్వల రేపటి నుండి అనగా ఈ నెల 10 నుండి ఎస్ఆర్ఎస్పీ 4 రోజుల పాటు 2 ప్రధాన కాల్వల ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీరు సరఫరా చేస్తామని రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నుండి D86, D83 2 ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువలకు మరి ఎస్ఆర్ఎస్పీ నీళ్లను అదనంగా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి సంబంధిత జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముగ్గురు చొరవ తీసుకొని మనకు షెడ్యూల్ మొన్న 2వ తారీఖు నుంచెల్లే మనకి ఇచ్చే షెడ్యూల్ అయిపోయింది. అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని మరి ఏదైతే లేట్గా వరి పొలాలు కానీ మొక్కజొన్న పెరళ్ళు కానీ ఇంకా ఇతరత్ర పంటలు ఎవరైతే వేసిండ్రో వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి అడిషనల్గా ఇవ్వాలని చెప్పి ఇవాళ పట్టుబట్టి మరి పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా ఇది చివరి ఆయకట్టుకు కూడా అందరికీ ప్రతి రైతుకు నీళ్ళు అందే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి నిజంగా కూడా దీనికి సహకరించి ఈ నీళ్లను రిలీజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే చివరిది, మళ్ళీ నీళ్ళు రావు అంటే ఈ దాదాపు నాకు తెలిసి 100% ఈ నీళ్ళతోనే అయిపోతుంది. ఇంకేమన్నా ఎక్కడన్నా ఉండి దాని ఇంకేమన్నా వస్తాయని చెప్పి ఉన్నా కూడా ఇదే అడిషనల్ వాటర్ లేదల్లా. ఇక డ్రింకింగ్ వాటర్కే డెడ్ స్టోరేజ్ ఉంది ఎస్ఆర్ఎస్లో. కానీ రైతుల పంట పొలాలు కాపాడాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం మరి ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ నీళ్లను విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసి అది మార్నింగ్ మనకు అంతాయి. నాకు తెలిసినంత వరకు అంటే ఓవరాల్గా కూడా అంటే దాదాపు 70-75% పంటలు ఇప్పటికే ఇది అయిపోయినాయి. మనకేంటంటే ఒక దగ్గర ఆ విలేజ్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాతావరణం బట్టి ఒక దగ్గర 20-25%, ఒక 30% ఇట్లా ఓవరాల్గా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ తడితోని దాదాపుగా 100% అయిపోతాయి పొలాలు కానీ మొక్కజొన్న పిల్లలు కానీ ఇక్కడ కూడా మిగిలినవి 100% అయిపోతాయి.